Students, in the last video I explained about optical isomerism part 1. ఆ వీడియోలో నేను అసలు ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి, కైరాల్ సెంటర్ అంటే ఏంటి, కైరాల్ కార్బన్ అంటే ఏంటి, స్టీరియో సెంటర్ ఏంటి, ఎనాన్షియోమర్స్ ఏంటి అక్కడ వరకు చెప్పాను. తర్వాత డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి, మీసో కాంపౌండ్స్ అంటే ఏంటి అవి కూడా చెప్పాలి. అది పార్ట్ 2లో చెప్తాను. చాలామంది కామెంట్స్ నాకు డిఎల్ కాన్ఫిగరేషన్ పెట్టమని కొంతమంది అడిగారు కదా. సో డిఎల్ కాన్ఫిగరేషన్, ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ గురించి థర్డ్ పార్ట్ ఇది. యాక్చువల్లీ ఇది పెడతాను. పెట్టిన తర్వాత మళ్ళీ మీకు మీసో కాంపౌండ్స్ ఏంటి, డయాస్టీరియోమర్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అవి సెకండ్ వీడియోలో చేస్తాను. ఓకే, నౌ ఆప్టికల్ ఐసోమరిజంలో you can take this one as part 3. పార్ట్ 3గా మనం తీసుకున్నాం. మీరు ఎక్స్పెరిమెంటల్గా ఒక కాంపౌండ్ని తీసుకొని డెక్స్ట్రోనా లీవోనా, రైట్ సైడ్ రొటేషన్ వస్తుందా లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుందా ప్లేన్ పోలరైజ్డ్ చూసి దాన్ని డెక్స్ట్రో లియో అని చెప్పొచ్చు. సో మీరు ఐసోమర్స్ తీసుకుంటే ఆప్టికల్ ఐసోమర్స్ డెక్స్ట్రో లియో అని రెండు వస్తాయి. అది ఎక్స్పెరిమెంటల్గా చేయగలం మనం. బట్ ఎక్స్పెరిమెంటల్ కాకుండా మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఎట్లా చెప్పొచ్చు మనం, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎట్లా చెప్పొచ్చు అంటే, అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ కావాలంటే ఆర్ఎస్ నామన్క్లేచర్ యూజ్ చేయొచ్చు. అంటే అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ ఇది, ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అనేది అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్. లేదు అంటే రిలేటివ్ కాన్ఫిగరేషన్ డిఎల్ కూడా చెప్పొచ్చు. సార్ డి అంటే డెక్స్ట్రో, ఎల్ అంటే లీవోనా సార్? నో, ఆ డెక్స్ట్రో లీవో వేరు. స్మాల్ డి స్మాల్ ఎల్తో రాస్తారు లేదా ప్లస్ మైనస్తో రాస్తారు. హియర్ ఇట్ ఈస్ డిఫరెంట్. దిస్ డిఎల్ ఈజ్ రిలేటివ్ కాన్ఫిగరేషన్. సో డిఎల్ కాన్ఫిగరేషన్ మనం రిలేటివ్ కాన్ఫిగరేషన్గా తీసుకుంటాం. దేనికి రిలేటివ్ కాన్ఫిగరేషన్? రిలేటివ్ కాన్ఫిగరేషన్ ఇది. డిఎల్ అనేది రిలేటివ్ కాన్ఫిగరేషన్. మీకు గ్లిజరాల్డిహైడ్ తీసుకుంటే గ్లిజరాల్డిహైడ్, సో దిస్ ఈజ్ గ్లిజరాల్డిహైడ్. ఓకే, దిస్ ఈజ్ గ్లిజరాల్డిహైడ్. ఈ గ్లిజరాల్డిహైడ్లో ఓహెచ్ గ్రూప్ రైట్ సైడ్ ఉండి హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఏ కార్బన్కి? ఇది ఫిషర్ ప్రొజెక్షన్ అంటారమ్మా. ఫస్ట్ సార్ మాకు అసలు ఇది ఎట్లా రాయాలో తెలియదు కదా, దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్ అంటారు. ఫిషర్ ప్రొజెక్షన్ ఒక మాలిక్యూల్ని ఫిషర్ ప్రొజెక్షన్లో రాయొచ్చు, వెడ్జ్ డాష్లో రాయొచ్చు, అట్లానే న్యూమన్ ప్రొజెక్షన్లో రాయొచ్చు, సాహార్స్ ప్రొజెక్షన్లో కొన్ని మాలిక్యూల్స్ రాస్తూ ఉంటాం. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్గా తీసుకునేది మనం ఫిషర్ ప్రొజెక్షన్. ఏ మాలిక్యూల్నైనా ఈజీగా రాయగలిగేది మనం ఫిషర్ ప్రొజెక్షన్. ఈ ఫిషర్ ప్రొజెక్షన్లో ఫస్ట్ కార్బన్ అంటే ప్రియారిటీ ఎక్కువ ఉన్న కార్బన్ని టాప్లో తీసుకుంటాం. అక్కడ నుంచి కార్బన్స్ అన్నీ కౌంట్ చేసుకుంటూ 1 2 3 అట్లా వచ్చేస్తాం. ఈ క్రాస్ ఏదైతే ఉందో, దిస్ క్రాస్ ఈజ్ రిప్రజెంటింగ్ విత్ 1 కార్బన్. ఈ క్రాస్ ఎన్ని క్రాస్లు వస్తే అన్ని కార్బన్స్ అక్కడ ఉన్నట్లు. సో రైట్ సైడ్ ఏ గ్రూప్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏ గ్రూప్ ఉంది చూస్తాం. ఈ హారిజెంటల్ గ్రూప్స్ ఏమో టువర్డ్స్ అస్ మన వైపు ఉన్నట్లు, వర్టికల్గా ఉన్నాయేమో మనకి దూరంగా ఉన్నట్లు అనమాట. దీస్ ఆర్ టువర్డ్స్ అస్, దీస్ ఆర్ అవే ఫ్రమ్ అస్ అనమాట. ఇన్ దిస్ కేస్ ఇది గ్లిజరాల్డిహైడ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ కాల్డ్ గ్లిజరాల్డిహైడ్. గ్లిజరాల్డిహైడ్. ఓకే, ఈ గ్లిజరాల్డిహైడ్లో ఓహెచ్ గ్రూప్ రైట్ సైడ్, హెచ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఎక్కడ సెకండ్ కార్బన్లో. ఇక్కడ నుంచి కౌంట్ చేసినప్పుడు సెకండ్ కార్బన్ వచ్చింది. ఓకే, కానీ దాన్ని మీరు అట్లా చేయొద్దు. ఎందుకంటే మోర్ దాన్ 1 కార్బన్స్ ఉన్నప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర తీసుకుంటే మీకు రాదు. లాస్ట్ కార్బన్ నుంచి సెకండ్ కార్బన్ తీసుకోండి. అంటే ఇది లాస్ట్ కార్బన్, దీని నుంచి సెకండ్ కార్బన్. సో ఈ పార్ట్ని మీరు బేస్ చేసుకొని డిఎల్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. లాస్ట్ కార్బన్ కాకుండా దానికి ముందు కార్బన్, దీని మీద ఓహెచ్ గ్రూప్ రైట్ సైడ్ ఉంటే డి అని, హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్, ఓహెచ్ రైట్ సైడ్ ఉంటే డి అని, ఈ ఓహెచ్ లెఫ్ట్ సైడ్, హెచ్ రైట్ సైడ్ ఉంటే ఎల్ అని అంటాం. ఇప్పుడు దీన్ని డి గ్లిజరాల్డిహైడ్ అంటాం.
ప్లస్సా మైనసా గురించి చెప్పట్లేదు నేను ఇక్కడ. డి ప్లస్సే మామూలుగా తీసుకుంటాం. ఇక్కడ డి ప్లస్ అన్నారంటే ఈ ప్లస్ వేరే ఎక్స్పెరిమెంటల్గా కనుక్కున్న డెక్స్ట్రో. ఇది ఏంటి అంటే లాస్ట్ నుంచి సెకండ్ కార్బన్ మీద, లాస్ట్ కార్బన్ నుంచి సెకండ్ కార్బన్ మీద ఓహెచ్ రైట్ సైడ్, హెచ్ లెఫ్ట్ సైడ్ ఉంది అని అర్థం. సేమ్ కాంపౌండ్ గ్లిజరాల్డిహైడే మీరు ఇట్లా రాశారనుకోండి, ఇప్పుడు ఈ పార్ట్ వరకు అబ్జర్వ్ చేసి చెప్తే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, దీన్ని ఎల్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే ఎల్ గ్లిజరాల్డిహైడ్ అంటారు. ఎల్ గ్లిజరాల్డిహైడ్ అంటారు. ఎల్ గ్లిజరాల్డిహైడ్ అంటారు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని చెప్పేదాన్ని డిఎల్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇది రిలేటివ్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లూకోజ్ తీసుకున్నాను అనుకోండి, గ్లూకోజ్ కూడా ఆల్డిహైడ్ గ్రూపే ఉంటుంది. గ్లూకోజ్లో కూడా లాస్ట్ కార్బన్లో CH2OH ఉంటుంది. గ్లూకోజ్లో మొత్తం 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 కార్బన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్, దిస్ ఈజ్ సిక్స్త్ కార్బన్. సో ఇది సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. ఇక్కడ నేను ఫస్ట్ కార్బన్ తీసుకుంటున్నాను, సెకండ్ కార్బన్ తీసుకుంటున్నాను, థర్డ్ కార్బన్ తీసుకుంటున్నాను, ఫోర్త్ కార్బన్. ఇట్లా ఉంది అనుకుందాం కాన్ఫిగరేషన్. ఇప్పుడు మీకు ఒక కాన్ఫిగరేషన్ ఇట్లా ఇచ్చారు. ఇది మొత్తం చూడం మనం, ఈ పార్ట్ వరకు చూడండి, ఈ పార్ట్ వరకు చూడండి. ఇది లాస్ట్ నుంచి సెకండ్ వన్, ఈ ఫిఫ్త్ కార్బన్ దగ్గర చూడండి. అందుకే ఇందాక నేను సెకండ్ కార్బన్ అని చెప్పలేదు, ఇక్కడ ఇది ఫిఫ్త్ కార్బన్ అయింది. కాబట్టి లాస్ట్ నుంచి సెకండ్ కార్బన్ దగ్గర చూడండి. ఓహెచ్ రైట్ సైడ్, హెచ్ లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి సార్ ఇక్కడ ఓహెచ్ లేకుండా వేరే గ్రూప్ ఉంటే పరిస్థితి ఏంటి సార్? వేరే గ్రూప్ ఉన్నా కూడా హెచ్ లెఫ్ట్ సైడ్, వేరే గ్రూప్ రైట్ సైడ్ ఉంది. కాబట్టి డీగానే తీసుకుంటాం మనం. జనరల్గా గ్లిజరాల్డిహైడ్కి ఓహెచ్ఏ ఉంటుంది. గ్లిజరాల్డిహైడ్ అంటే ఓహెచ్ఏ ఉంటుంది జనరల్గా కాదు, మస్ట్గా. ఈ ఓహెచ్ని బట్టి హెచ్ని బట్టి చెప్తాము. దీనికి సిమిలర్ స్ట్రక్చర్ ఉంటే ఈ హెచ్ లెఫ్ట్, ఓహెచ్ రైట్ ఉంటే, ఇక్కడ ఓహెచ్ మీకు కనిపించకపోయినా వేరే గ్రూప్ ఉన్నా, ఇది సైక్లిక్లో పార్ట్ అయినా కూడా, అంటే ఇది సైక్లిక్ స్ట్రక్చర్లో ఇక్కడ ఓన్లీ ఆక్సిజనే కనిపిస్తుంది, మీకు ఓహెచ్ కనిపించదు. అప్పుడు ఈ హెచ్ని బేస్ చేసుకొని చెప్తాం. హెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటే డి అంటాం, రైట్ సైడ్ ఉంటే ఎల్ అంటాం. యాక్చువల్గా ఓహెచ్ చేసుకోవాలి. ఓహెచ్ సైక్లిక్లో వెళ్ళిపోతే మనకి రాదు. నౌ హియర్ ఇట్ ఈస్ డి గ్లూకోజ్. డి గ్లూకోజ్. ఓకే సార్, డి ప్లస్ గ్లూకోజ్ అని ఉంది సార్ మా బుక్లో. ఎస్, ఆ ప్లస్ అనేది డెక్స్ట్రో, అది వేరే చెప్పాను కదా. ఇది ఓన్లీ దీని గురించి మాత్రమే చెప్తుంది. ఇది రిలేటివ్ కాన్ఫిగరేషన్. దీన్ని రిలేటివ్ కాన్ఫిగరేషన్ అంటారు. మీరు ఏదైనా స్ట్రక్చర్లో డి పార్ట్ వరకు తీసుకొని మీరు చెప్పవచ్చు. అది మానోజ్ అయినా కానివ్వండి, ఓకే, అది మీకు ఫ్రక్టోజ్ అయినా కానివ్వండి, రైబోజ్ అయినా కానివ్వండి, ఏది ఇచ్చినా ఈ లాస్ట్ నుంచి సెకండ్ కార్బన్ మీద ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఈ గ్లిజరాల్డిహైడ్లో ఎట్లా ఉందో అట్లా ఉంటే డి, ఇది ఇట్లా ఉంటే ఎల్. ఇప్పుడు ఈ ఓహెచ్ టు హెచ్ ఇట్ రాశారనుకో, అది ఎల్ గ్లూకోజ్ అవుతుంది. ఓకే, అది ఎల్ గ్లూకోజ్ అవుతుంది. సో డిఎల్ కాన్ఫిగరేషన్ పెద్దగా అంత అవసరం లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్, యూ కెన్ సే ఆర్ఎస్ నామన్క్లేచర్. ఆర్ఎస్ నామన్క్లేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే అడ్వాన్స్లో అడుగుతారా సార్ అంటే, అడ్వాన్స్లో డైరెక్ట్గా ఆర్ఎస్ మీద ఏం అడగరు, ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ మీద. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చూద్దాం. దీన్ని అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ అంటారు. సో అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ మనము ఎక్స్పెరిమెంట్ చేయకుండా మాలిక్యూల్ ఇచ్చినప్పుడు, సో వీ కెన్ ప్రిడిక్ట్ ఆర్ వీ కెన్ గివ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ది కాంపౌండ్ RS. So now the question is, sir, what is R and what is S? R means rectus, S means syncytius or syncytor. So ఇది rectus అంటే రైట్ అని అర్థం, syncytius అంటే లెఫ్ట్ అని అర్థం. అది మీనింగ్ అక్కడ. ఓకే, సో RS కాన్ఫిగరేషన్ అంటే రెక్టస్, సెన్సిటిస్ అని టూ మీనింగ్స్తోని, అంటే రైట్ లెఫ్ట్ అని మీనింగ్తో వచ్చే విధంగా ఆర్ఎస్ అనేది పెట్టారు. ఈ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఒక మాలిక్యూల్కి ఎలా చెప్పాలి? డైరెక్ట్గా వాళ్ళు ఫిషర్ ప్రొజెక్షన్ ఇచ్చారనుకోండి, లేదా ఒక మాలిక్యూల్ ఇస్తే దాన్ని ఫిషర్ ప్రొజెక్షన్లో రాసుకొని మీరు చేయాలి. సార్ ఫిషర్ ప్రొజెక్షన్లో ఎట్లా రాయాలి సార్?
ఫిషర్ ప్రొజెక్షన్లో రాయటం ఎట్లా సార్? ఈ ఫిషర్ ప్రొజెక్షన్ రాయడము, ఒకవేళ వెడ్జ్ డాష్లో ఇస్తే ఫిషర్లోకి మార్చడం, ఇది కూడా ఒక వీడియో చేద్దాం. అంటే ఫిషర్ ప్రొజెక్షన్లో ఎప్పుడు వర్టికల్ లైన్ ఒకటి, హారిజెంటల్ లైన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద కార్బన్స్. అదే మీకు వెడ్జ్ డాష్లో రెండేమో బోర్డు మీద రాసినట్టుగా ఉంటాయి, ఒకటేమో బోర్డు పైకి వచ్చినట్టుగా ఉంటుంది, ఒకటేమో బోర్డు లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది. సో ఇట్లా రాస్తే అది వెడ్జ్ డాష్ అంటారనమాట. ఇది వెడ్జ్ డాష్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ F ఉంది, ఇక్కడ Cl ఉంది, ఇక్కడ H ఉంది, ఇది వెడ్జ్ డాష్. ఇప్పుడు దీని నుంచి ఎట్లా మార్చుకోవాలి ఫిషర్ ప్రొజెక్షన్లోకి? కన్వర్షన్ ఆఫ్ వెడ్జ్ డాష్ ఇంటూ ఫిషర్ ప్రొజెక్షన్. వెరీ సింపుల్. దీన్ని ఇట్లానే పట్టుకోండి, మన వైపు ఉన్నదాన్ని తీసుకొని ఇటు పెట్టేసేయండి. అంటే దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్లో రాయాలంటే CH3H, మన వైపు ఏది ఉందో దాన్ని మాత్రమే తిప్పాలి, మన లోపలికి ఉన్నదాన్ని తిప్పలేము. మన వైపు ఉన్నదాన్ని పట్టుకొని ఇట్లా లాగేసేయండి. అంటే మీకు ఏమొస్తుంది? FCl. ఇది ఫిషర్ ప్రొజెక్షన్. ఫిషర్ ప్రొజెక్షన్లోకి మార్చిన తర్వాత కార్బన్లలో ప్రియారిటీ ఉన్న కార్బన్ పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ CH3 కాబట్టి దాన్ని పెట్టేసాము, అయిపోయింది. ఒకవేళ COOH ఇక్కడ ఇచ్చారనుకో, ఇక్కడికి వస్తుంది COOH, అప్పుడు కిందికి వస్తుంది కదా, అది పైకి ఉండాలన్నమాట. సో అప్పుడు మనం దాన్ని రొటేట్ చేసుకుంటాము. రొటేట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇది ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. సో అవన్నీ కన్వర్షన్స్ ఎట్లా అనేది తర్వాత చూద్దాం. ముందు ఒక ఫిషర్ ప్రొజెక్షన్ మీకు ఇస్తే దానికి RS ఎలా చెప్తామో అది చూద్దాం. RS కాన్ఫిగరేషన్. ఈ RS కాన్ఫిగరేషన్ చెప్పాలి అంటే సిప్ రూల్ ఫాలో అవ్వాలి మనం. CIP సిప్ రూల్ ఫాలో అవ్వాలి. కాన్ ఇన్గోల్డ్ ప్రిలోగ్స్ రూల్. ఏం చెప్పారు వీళ్ళు అంటే, ముందు ఇచ్చిన ఫిషర్ ప్రొజెక్షన్లో, సో వాట్ దే ఆర్ గివెన్ ఇన్ ద ఫిషర్ ప్రొజెక్షన్, గివ్ ద ప్రియారిటీ ఆర్డర్ based on the groups attached to the carbon or any central atom. Give priority first. Based on the priority order we can give RS configuration. First I will give one example, after that I will explain. Now here I am taking, this is the carbon, I am taking like this is carbon. Here I am writing fluorine, here I am writing chlorine, here I am writing hydrogen, here I am writing OH. Okay, so this is carbon, one OH, one fluorine, one chlorine, one hydrogen is there. For this, whether it is R configured or S configured, how can we write? ఇక్కడ మొత్తం స్ట్రక్చర్ అవన్నీ సేమే ఉంటాయి, జస్ట్ ఇవి అరేంజ్మెంట్లో డిఫరెన్స్ వస్తే RS మారిపోతుంది. చూడండి, ఫస్ట్ వీటికి ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. సార్ మాకు తెలుసు సార్ ప్రియారిటీ ఆర్డర్, మేము నామన్క్లేచర్లో తెలుసుకున్నాం సార్. యాసిడ్స్ ఆర్ మోర్ ప్రియర్ దాన్ యాసిడ్ డెరివేటివ్స్ ఆర్ మోర్ ప్రియర్ దాన్ ఆల్డిహైడ్స్. నో, అది కాదు. ఇది ఇక్కడ ప్రియారిటీ వేరు. ఇక్కడ ప్రియారిటీ బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్ వస్తుంది. సో దేనికి ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది, ఫర్ దట్ ద ప్రియారిటీ ఈజ్ మోర్. Among fluorine, oxygen, chlorine, hydrogen, which has more atomic number? Chlorine. So chlorine has more priority. So you have to give first priority to chlorine. After that, because its atomic number is 17. After that, fluorine, oxygen. Fluorine atomic number is 9. Here atomic number of oxygen is 8. So you have to give priority fluorine. 8, 1. So you have to give priority to this oxygen. After that, you have to give priority to hydrogen. This is the least prior group. Okay, least prior group. So least prior group is present in where? At vertical position. Idi vertical antarama, dinni horizontal antaru. At vertical position this least priority group is there. Okay, if least priority group is at vertical position, then for clockwise rotation
for clockwise rotation or clockwise priority, for clockwise priority we will write R. We should write R. We should write R. For anti-clockwise, we should write S. We should write S. అంటే ఏంటి సార్ చూడండి, ఈ లీస్ట్ ప్రియారిటీని మీరు ఒక కార్ని ఇమాజిన్ చేసుకో, కార్ దాన్ని ఏమంటారు స్టీరింగ్, కార్ స్టీరింగ్ని చూడండి. ఆ లోపలికి పోయే రాడ్ని ఈ లీస్ట్ ప్రియారిటీ అనుకోండి. రిమైనింగ్ 3 మనకి స్టీరింగ్ మీద ఉన్నాయి అనుకోండి. స్టీరింగ్ మీద 3 రాడ్స్ ఉంటాయి చూడండి, ఆ 3 రాడ్స్ ఇవి అనుకోండి. ఇప్పుడు ప్రియారిటీ ఎటు ఉంటే అటు తిప్పాలి మనం. ఇక్కడ చూడండి, ప్రియారిటీ 1 నుంచి 3కి డ్రా చేయండి. 1 నుంచి 3కి ఇట్లా వస్తుంది. అంటే ఎటు తిప్పాలి? ఇది ఇటు. ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇటు ఉంటే క్లాక్ వైజ్. దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. దిస్ ఈజ్ ప్రియారిటీ ఆర్డర్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. ఎప్పుడు ఇది? లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ వర్టికల్లో ఉన్నప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే ఏం రావాలని చెప్పాను? ఎస్. అదే క్లాక్ వైజ్ ఉంటే ప్రియారిటీ ఆర్ రావాలి. అంటే ఇప్పుడు ఇదేంటిది? ఎస్ కాన్ఫిగర్డ్. ఈ కాంపౌండ్ ఏంటో నాకు అనవసరం, అది ఎస్ కాన్ఫిగర్డా ఆర్ కాన్ఫిగర్డా చెప్తున్నా. ఆర్ కాన్ఫిగరేషన్ ఉందా ఆ కాంపౌండ్కి? ఎస్ కాన్ఫిగరేషన్ ఉందా? డెఫినెట్లీ ఎస్ కాన్ఫిగరేషన్ ఈజ్ దేర్. ఓకే, నౌ హియర్ ఐఎమ్ రైటింగ్ వన్ మోర్. CH3H, okay, CH2 CH3 and OH. లేదు అంటే ఇక్కడ COOH అన్న, COOH. ఇప్పుడు దీనికి ఎస్ కాన్ఫిగరేషన్ వస్తుందో ఆర్ కాన్ఫిగరేషన్? ఒకసారి ట్రై చేయండి సార్. ఎట్లా ట్రై చేయాలి సార్? ఇక్కడేమో సింపుల్ ఇచ్చారు, ఇక్కడేమో అన్ని కార్బనే ఇచ్చారు. అన్నీ 6ఏ కదా సార్ అటామిక్ నెంబర్? ఎస్. ఇఫ్ ద బోత్ గ్రూప్స్ ఆర్ ఆల్ ద గ్రూప్స్ హ్యావ్ సేమ్ అటామిక్ నెంబర్, ఇది లీస్ట్ ప్రియారిటీ. హెచ్ అంటే 1, ఇది లీస్ట్ ప్రియారిటీ వస్తుంది. ఓకే, దీన్ని వదిలేసేయండి. అన్ని కార్బన్సే ఉన్నాయి ఇయర్. ఇఫ్ ఆల్ atoms have same atomic number, then consider the atoms which are attached to this. ఇప్పుడు ఇక్కడ Cకి 2 times O మళ్ళొక టైం O అటాచ్ అయింది, మొత్తం 3 times O అటాచ్ అయినట్టు. డబుల్ బాండ్ అంటే 2 times అటాచ్ అయినట్లు. సో 3 times ఆక్సిజన్ అటాచ్ అయింది ఇక్కడ. బట్ ఫర్ దిస్ కార్బన్ ఓన్లీ 3 hydrogens ఆర్ దేర్. ఫర్ దిస్ కార్బన్ 2 hydrogens 1 carbon ఈజ్ దేర్. ఈ 3 కార్బన్స్ సేమ్ అటామిక్ నెంబర్. దట్స్ వై వాట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఈజ్ హియర్ ఫర్ దిస్ హూ అటాచ్డ్ కార్బన్. ఎస్, అటామిక్ నెంబర్ 6 అటాచ్డ్ హియర్. హియర్ అటామిక్ నెంబర్ 1 అటాచ్డ్. ఆల్ ఆర్ 1 అటామిక్ నెంబర్స్, ఆల్ ఆర్ హైడ్రోజన్స్. ఫర్ దిస్ 3 times ఆక్సిజన్ ఈజ్ అటాచ్డ్. సో దట్స్ వై ఇట్ ఈజ్ మోర్ ప్రియర్. ఇది ఎవరు చెప్పారు సార్? కార్న్ ఇన్ గోల్డ్ ప్రిలాగ్. ఓకే, సిప్ రూల్ అంటారు దాన్ని. సో అటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్నదానికి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వండి. అటామిక్ నెంబర్ సేమ్ ఉందనుకోండి, దానికి అటాచ్ అయి ఉన్న ఆటమ్స్ని కన్సిడర్ చేయండి. దానికి అటాచ్ అయి ఉన్న ఆటమ్స్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, కార్బన్ కంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎక్కువ, హైడ్రోజన్ కంటే ఎక్కువ. సో దీనికి ఫస్ట్. తర్వాత హైడ్రోజన్ కార్బన్లో ఎవరికి ఎక్కువ ఉంది? కార్బన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ. సో 2, దీనికి 3. రైట్, ఇది వర్టికల్లో ఉంది కాబట్టి ప్రియారిటీ ఆర్డర్లో మీరు తీసుకోండి, ప్రియారిటీ ఆర్డర్లో తిప్పండి యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఇక్కడ కూడా ఎస్ కాన్ఫిగరేషనే, ఇక్కడ కూడా ఎస్ కాన్ఫిగరేషనే. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటా. ఇక్కడేమో OH తీసుకుంటున్నా, ఇక్కడేమో COOH తీసుకుంటున్నా, హైడ్రోజన్. అండ్ ఇక్కడ నేను CH3 తీసుకుంటా. OC ఎవరికి ఎక్కువ? Oకి ఎక్కువ. తర్వాత COCH దీనికి ఎక్కువ, తర్వాత దీనికి ఎక్కువ. ఇప్పుడు ఎట్లా ఉంది? క్లాక్ వైజ్. కాబట్టి ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది? ఆర్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే సార్, వర్టికల్గా ఇట్లా ఉంటే ఓకే. ఈ హెచ్ ఇక్కడ ఉంటే
అప్పుడు మా పరిస్థితి ఏంటి? రైట్. లేదు ఇక్కడ వేరే గ్రూప్స్ ఉంటే ఏంటి పరిస్థితి చూద్దాం. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అంత ఈజీగా అయిపోయేదేం కాదు ఇది. చూడండి, ఫర్ సపోజ్ మీకు ఇట్లా ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఇప్పుడు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్లో మీకు తెలుసు బ్రోమిన్ అటామిక్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ క్లోరిన్, దాన్ ఫ్లోరిన్, దాన్ హైడ్రోజన్. ఇందాక రాసింది ఏంటి? వర్టికల్గా హైడ్రోజన్. వర్టికల్లో హైడ్రోజనే కాదు, లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ అన్న, అంటే 4th ప్రియారిటీ ఉన్న గ్రూప్ వర్టికల్గా ఉంటే ఏం చేయాలో రాసిన. ఏం రాసిన? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రియారిటీ ఉంటే ఆర్, ఫర్ యాంటీ క్లాక్ వైజ్ ఎస్. But here it is in horizontal. Here 2 ways are there to write the RS configuration. Here 2 ways are there. ఒకటి ఏంటంటే కన్వర్ట్ దిస్ ఇంటూ వర్టికల్, అంటే ఇది వర్టికల్గా వచ్చేటట్టు దీని కాన్ఫిగరేషన్ మారకుండా ఇది వర్టికల్గా వచ్చేటట్టు చేయడం. అట్లా చేయాలంటే 2 టైమ్స్ ఎక్స్చేంజ్ చేయాలి. ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి చేసి మళ్ళీ ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి చేయొచ్చు. ఈ 2 ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్చేంజ్ చేయాలి. ఏదైనా చేయను, ఏ రెండింటినైనా చెయ్యి, ఇవే చేయాలని ఏం లేదు. ఒక 2 ఎక్స్చేంజ్ చేసినామంటే మళ్ళీ ఇంకొక ఎక్స్చేంజ్, అంటే 2 టైమ్స్ ఎక్స్చేంజ్ చేస్తే గ్రూప్స్ని సేమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే ఒక టైం ఎక్స్చేంజ్ చేస్తున్నా నేను Cl H Br F ఇట్లా చేసి ఇప్పుడు రాస్తే తప్పు వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చేయండి. దీన్ని కాదు, ఈ హైడ్రోజన్ ఇక్కడే ఉంచి వేరే ఈ మూడిట్లు ఏదైనా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రెండింటిని మార్చుతావా? మార్చు. ఈ రెండింటిని మార్చుతావా? మార్చు, నో ప్రాబ్లం. ఈ రెండింటిని మార్చి చూస్తా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నీకు Cl వస్తుంది, ఇక్కడ F వస్తుంది, ఇక్కడ Br వస్తుంది, ఇక్కడ H వస్తుంది. ఇప్పుడు మనకి చూడండి 1 2 3 4. సో లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఈజ్ ఎట్ వర్టికల్ పాయింట్. ఎక్కడుంది లీస్ట్ ప్రియారిటీ గ్రూప్? వర్టికల్ పాయింట్లో ఉంది. మరి ప్రియారిటీ ఆర్డర్ ఎట్లా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో వర్టికల్గా ఉండి యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఏం రాయాలి కాన్ఫిగరేషన్? ఎస్. సార్ ఇదంతా మార్చే రాయాలన్నా కంపల్సరీ? నో, మార్చకుండా కూడా రాయొచ్చు. ఎట్లా? హారిజెంటల్లో లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఉంటే, హారిజెంటల్లో లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఉంటే క్లాక్ వైజ్కి ఎస్ అంటాం, యాంటీ క్లాక్ వైజ్కి ఆర్ అంటాం. ఇఫ్ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్, if least priority group is at horizontal position, then for clockwise yes will come, for anti-clockwise R will come. వర్టికల్గా లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ ఆర్, యాంటీ క్లాక్ వైజ్ ఎస్. దానికి రివర్స్, హారిజెంటల్లో లీస్ట్ ప్రియారిటీ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ అయితే ఎస్, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఆర్. అంటే ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ కదా, ఏమొస్తుంది ఇక్కడ? ఎస్. సో ఇది ఏమొచ్చింది? ఎస్. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఎస్. వర్టికల్గా మార్చుకున్నాక చేసినా ఎస్ఏ వస్తుంది, మార్చుకోకుండా డైరెక్ట్గా ఎట్లా చేసినా ఎస్ఏ వస్తుంది అనమాట. ఓకే, వర్టికల్గా ఉంటే నో ప్రాబ్లం, క్లాక్ వైజ్ ఆర్ రైట్. క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్ తిరుగుతుందని, యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్. ఒకవేళ లీస్ట్ ప్రియారిటీ హారిజెంటల్లో ఉందనుకోండి, క్లాక్ వైజ్కి ఎస్, యాంటీ క్లాక్ వైజ్కి ఆర్. రైట్. సో ఐల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ టైమ్ ద లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఈజ్ నాట్ హైడ్రోజన్. Here the least priority group is not hydrogen. Here I will take COOH, OH. So first ఒక్కొక్కటే ఇద్దాంలే. COOH, OH, CH3, CHO. Like this they are given. Whether it is R configured or S configured, we have to find. First carbon, oxygen. Oxygen atomic number is more. First
ప్రియారిటీ ఫస్ట్ దీనికి. నెక్స్ట్ సిసిసి, కాబట్టి దీని నుంచి మనకి ఏం అర్థం కాదు. తర్వాత సిఓఓ, 3 టైమ్స్ ఆక్సిజన్ అటాచ్ అయింది దీనికి. దీనికి సి డబుల్ బాండ్ ఓహెచ్ కదా ఇది, దీనికి 2 టైమ్సే అటాచ్ అయింది ఆక్సిజన్, దీనికి 3 టైమ్స్ అటాచ్ అయింది. దీనికి అసలు ఆక్సిజనే అటాచ్ అవ్వలే కాబట్టి సెకండ్ ప్రియారిటీ దిస్. ఇది 2 టైమ్స్ ఆక్సిజన్ అటాచ్ అయింది కాబట్టి థర్డ్ ప్రియారిటీ. దీనికి అసలు ఆక్సిజన్ లేదు, ఓన్లీ హైడ్రోజన్సే కాబట్టి ఫోర్త్ ప్రియారిటీ. సో ద లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఈ CH3. ఎవరైనా కావచ్చు లీస్ట్ ప్రియారిటీ, ఉన్న వాటిలో తక్కువగా ఉన్నదే కదా లీస్ట్ ప్రియారిటీ. ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే ఏం చెప్తారు? కోర్స్ అందరికీ 99 వచ్చి వాడికి 99 వస్తే వాడే లీస్ట్ కదా. లేదు అందరికీ 1 మార్క్ వచ్చి 2 వస్తే ఒకడికి వాడే టాపర్, లైక్ దట్. సో ఇక్కడ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ మిథైల్ గ్రూప్. ఇది వర్టికల్లో ఉంది, యాంటీ క్లాక్ వైజ్. సో ఎస్, ఫినిష్. ఇట్లా మనం చేసుకోవాలి. అయితే ఇట్లాంటి గ్రూప్స్ ఇచ్చినప్పుడు సి డబుల్ బాండ్ ఓహెచ్ కదా, ఈ కార్బన్కి 2 టైమ్స్ ఆక్సిజన్ అటాచ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ ఆక్సిజన్కి 2 టైమ్స్ కార్బన్ కూడా అటాచ్ అయినట్లే కదా. అంటే దీనికి అర్థం ఏంటంటే సికి ఓ ఒకసారి కనెక్ట్ అయింది, మళ్ళీ ఓ సికి కనెక్ట్ అయింది అనమాట, అది అర్థం. కాబట్టి కార్బన్తో ఆక్సిజన్ 2 టైమ్స్ కనెక్ట్ అయింది, ఆక్సిజన్ 2 టైమ్స్ కార్బన్తో కనెక్ట్ అయిందని అర్థం. ఇట్లా రాసుకోవచ్చు, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. అంటే కార్బన్తో ఆక్సిజన్ డబుల్ బాండ్ ఉంది అంటే ఇది 2 టైమ్స్ దీంతో అటాచ్ అయింది అని. ఇది కార్బన్ 2 టైమ్స్ ఆక్సిజన్తో అటాచ్ అయింది, అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కూడా 2 టైమ్స్ కార్బన్తో అటాచ్ అయింది అని రాసుకోవచ్చు. అంటే COOCOH. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ ఒక ఆక్సిజన్, 2 ఆక్సిజన్, 3 ఆక్సిజన్స్తో కనెక్ట్ అయింది. అట్లా రాసుకోవచ్చు అన్నమాట. లేదు సింపుల్గా 2 టైమ్స్ అనుకోండి, ఇది 2 టైమ్స్ ప్లస్ 1 టైం 3 టైమ్స్ అటాచ్ అయింది, ఇక్కడ 2 టైమ్సే అటాచ్ అయింది కాబట్టి అది కాదు. ఓకే, ఇవి చెప్పింది ఎవరు అంటే సిప్ రూల్ అనమాట. సిప్ రూల్ ఒకసారి మీరు చదువుకున్నారంటే తెలుస్తుంది దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి ప్రియారిటీ ఇవ్వద్దని. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం, CH3 ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారు. హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం ఈ మూడింటికి కూడా మీకు అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, కానీ దీని మాస్ ఎక్కువ ఉంటుంది, దీని మాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ప్రియారిటీ ఇస్తాం. ఇక్కడ కార్బన్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ దీనికి, తర్వాత సెకండ్ ప్రియారిటీ దీనికి, థర్డ్ ప్రియారిటీ దీనికి, ఫోర్త్ ప్రియారిటీ దీనికి. ఫోర్త్ ప్రియారిటీ అంటే లీస్ట్ ప్రియారిటీ ఉన్న గ్రూప్ హారిజాంటల్లో ఉంది. దట్స్ వై సో హియర్ దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్, horizontal anti-clockwise or configuration like this you can. So when the isotopes are present, in these isotopes we can give based on the clockwise and anti-clockwise, but we have to see the least priority group is present in which, whether it is present in horizontal or vertical. Okay, whether it is present in horizontal or vertical, adi manaki important ikkada. Okay, ఫర్ సపోజ్ మీకు వెడ్జ్ డాష్లో ఇచ్చారనుకుందాం, వెడ్జ్ డాష్లో ఇచ్చారు. ఇట్లా CH3 ఇక్కడ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ Cl ఉంది, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది. ఇప్పుడు ఇది R కాన్ఫిగరేషనా ఎస్ కాన్ఫిగరేషన్ అని అడిగారు అనుకో, వెడ్జ్ డాష్లో ఇచ్చి మీరు ఫిషర్లోకి మార్చుకొని చేస్తే ఈజీ. ఫిషర్లో మార్చుకొని చేస్తే ఈజీ. లేదు సార్ నేను మార్చుకోను అంటే లీస్ట్ ప్రియారిటీ ఉన్న గ్రూప్ ఎప్పుడూ కూడా డాష్ పొజిషన్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి. అట్లా వచ్చినట్టు చూసుకోవాలి. ముందు ప్రియారిటీ, ఇది ఫస్ట్ ప్రియారిటీ, ఇది సెకండ్ ప్రియారిటీ, ఇది థర్డ్ ప్రియారిటీ, ఇది ఫోర్త్ ప్రియారిటీ. సో లీస్ట్ ప్రియారిటీ ఉన్నది ఇక్కడ ఉండాలి. ఓకే, లీస్ట్ ప్రియారిటీ ఉన్నది ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండేటట్లుగా చేసుకోవాలి మనం. అక్కడికి వచ్చేటట్టుగా 2 ఎక్స్చేంజెస్ చేయండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది ఇక్కడికి తీసుకుంటా, తర్వాత ఇది ఇక్కడికి వచ్చేస్తా. అంటే CH3ని ఇటు పంపిస్తా, H ఇక్కడికి తీసుకొస్తా, ఫ్లోరిన్.
క్లోరిన్. నెక్స్ట్ ఈ రెండు ఎక్స్చేంజ్ చేయండి. CH3Cl హైడ్రోజన్ ఫ్లోరిన్. ఓకే, కంప్లీటెడ్ కదా. ఇది లీస్ట్ ప్రియారిటీ ఉండాలి. ఆ తర్వాత ప్రియారిటీ ఉన్నాయి చూసుకోండి. 1 2 3 క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్. సో ఆర్ విల్ కమ్. లీస్ట్ ప్రియారిటీ అనేది మనకి అవే ఉండాలి. ఇది అవే ఉన్నదే కదా, అవే ఉన్న ప్లేస్లో ఉండాలి లీస్ట్ ప్రియారిటీ గ్రూప్. మనం స్టీరింగ్ అంటున్నాం. స్టీరింగ్ నుంచి ఆ వీల్స్ కనెక్ట్ చేసే రాడ్ ఎటుపోతుంది? లోపలికి వెళ్ళిపోతుంది, మనకి దూరంగా వెళ్ళిపోద్ది. ఆ దూరంగా వెళ్ళిపోతున్నది లీస్ట్ ప్రియారిటీ ఉండాలి. సో ఇది లీస్ట్ ప్రియారిటీ. ఓకే, వాడు డైరెక్ట్గా ఇక్కడే లీస్ట్ ప్రియారిటీ ఇస్తే హ్యాపీ. లేదు ఇది కన్ఫ్యూజన్గా ఉంది, నేనేం చెప్పాను? సో ఇది ఇట్లా పెట్టి స్ట్రైట్గా చేసుకొని ఈ మన వైపు ఉన్నదాన్ని తీసుకొచ్చి తిప్పేసేయండి. అంటే CH3H ఈ మన వైపు ఉన్నది ఇటు F వస్తుంది, ఇక్కడ క్లోరిన్ వస్తుంది. చేసుకో ఇప్పుడు సేమ్ వస్తుంది. 1 2 3 ఏంటిది? క్లాక్ వైజ్. ఎక్కడుంది ఇది లీస్ట్ ప్రియారిటీ? వర్టికల్లో. కాబట్టి ఏం రావాలి? R. సో ఫిషర్ నుంచి వెడ్జ్ డాష్ నుంచి దీన్ని వెడ్జ్ డాష్ అంటారు. వెడ్జ్ డాష్. వెడ్జ్ డాష్ నుంచి ఫిషర్లోకి మార్చుకునేనా చేయొచ్చు, లేదా వెడ్జ్ డాష్లోనే డైరెక్ట్గా చేసేయచ్చు. ఇది RS కాన్ఫిగరేషన్. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఒకటి ఇస్తాను, దాని ప్రకారం మీరు చేయగలరేమో చూడండి. ఇట్లా ఇచ్చాము. ఇక్కడ 2 ఉన్నాయి, కైరాల్ కార్బన్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కావాలి నాకు కాన్ఫిగరేషన్, ఇక్కడ కూడా కావాలి. ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ రెండింటికి కాన్ఫిగరేషన్ కావాలి. ఇట్లా ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి సార్? ఇంతకుముందు అంటే ఈజీగా ఉంది, ఒకటే కార్బన్తో ఇచ్చారు. ఇప్పుడు 2 కార్బన్స్ ఇచ్చారుగా, ఎట్లా చేయాలి? ఒకసారి ట్రై చేయండి మీరు. ట్రై చేసి సో ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3. మీరు ఎటు నుంచైనా కౌంట్ చేయొచ్చు, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ గ్రూప్స్. ఇప్పుడు 2 దగ్గర 3 దగ్గర కావాలి నాకు. 2 దగ్గర ఏముంది, 3 దగ్గర ఏముంది, ఇది కావాలి నాకు. ఓకే, 2 3 కావాలి. సో ఇక్కడ తీసుకుంటా ఫస్ట్ నేను. ఇక్కడ తీసుకొని ఇంతవరకు ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, అండ్ దిస్ ఈజ్ అనదర్ గ్రూప్. సో ప్రియారిటీ తీసుకోండి. ఇక్కడ ఏముంది దీనికి అటాచ్ అయ్యి? కార్బన్. హియర్ ఆక్సిజన్, హియర్ కార్బన్, హియర్ హైడ్రోజన్. విచ్ ఈజ్ మోర్ ప్రియర్? ఆక్సిజన్ ఈజ్ మోర్ ప్రియర్. దీనికోసం చెప్తున్నా, సెకండ్ కార్బన్కి చెప్తున్నా. మోర్ ప్రియర్ ఈజ్ OH. ఆఫ్టర్ దట్ COOH, CHOC. ఈ కార్బన్కి 1 కార్బన్, 1 ఆక్సిజన్, 1 హైడ్రోజన్ ఈజ్ దేర్. ఫర్ దిస్ కార్బన్ 2 ఆక్సిజన్స్ ఆర్ అటాచ్డ్ డైరెక్ట్లీ. So the second priority group is this one. The second priority group is this one. Okay, ఇక్కడ కూడా ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని తీసేస్తున్నా. ఇవి అవి కన్ఫ్యూజ్ అయిపోతారని తీసేస్తున్నా. ఓకే, ఇది సెకండ్ ప్రియారిటీ. థర్డ్ ప్రియారిటీ ఎవరు వస్తారు? ఇది మొత్తం ఒక గ్రూప్ అమ్మ. ఇప్పుడు మనకి ఇది థర్డ్ ప్రియారిటీ గ్రూప్. సో ఫోర్త్ ప్రియారిటీ ఆబ్వియస్లీ ఇది అవుతుంది. ఇప్పుడు ఈ వర్టికల్లోకి మార్చుకోవటం ఇవన్నీ చేయకండి. హారిజాంటల్లో ఉన్నప్పుడు ఏం చెప్పాను? క్లాక్ వైజ్ ఎస్, యాంటీ క్లాక్ వైజ్ ఆర్. ఇప్పుడు ఇది ఏమొస్తుందో చూడండి. 1 2 3 1 2 3 క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్. హారిజాంటలా వర్టికల్లో ఉందా? హారిజాంటల్. హారిజాంటల్ యాంటీ క్లాక్ వైజ్ ఏంటి? ఆర్. ఇక్కడ ఆర్. నెక్స్ట్ ఇటు నుంచి వద్దాం. సో నౌ హియర్ ఐ am going to take this one, this carbon. For this carbon it is the first priority group, this is the second priority group, this is the third priority group, this is fourth priority group. ఓకే, అంతా క్లమ్జీగా అయిపోయిందేమో. దిస్ ఈజ్ ఫోర్త్. ఈ మొత్తం గ్రూపు థర్డ్ గ్రూప్ అనుకుందాం. దీన్ని థర్డ్ గ్రూప్ అనుకుందాం. 1 2 3 హారిజాంటల్. క్లాక్ వైజ్ అంటే ఏం రావాలి? ఎస్, 3s.
అంటే ఇక్కడ ఇదేమో ఆర్ రైట్ సైడ్ తిప్పుతుంటే ఇదేమో లెఫ్ట్ సైడ్ తిప్పుతుంది. అంటే ఒకటి ఇటు తిప్పుతుంటే ఇంకోటి ఇటు, ఈ రెండు ఏమవుద్ది ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుతున్నాయి. కాబట్టి నెట్ రిజల్ట్ 0 అయిపోద్ది. అందుకే దీన్ని మీసో కాంపౌండ్ అంటారు. ఇది ఆప్టికల్ యాక్టివిటీ ఉండదు. 2 కైరాల్ కార్బన్స్ ఉన్నా కూడా దీని ఆప్టికల్ యాక్టివిటీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని తిప్పదు. ఇక్కడ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఏమీ తిరగదు, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఇది. ఎందుకు అంటే ఒకదాన్ని ఇంకోటి కొట్టి చంపుతుంది అంతే. దీన్ని తిప్పేదాన్ని ఇటు తిప్పాలనుకుంటుంది, ఇదేమో ఇటు తిప్పాలి. రెండు ఆపోజిట్లో తిప్పుతుంటే నెట్ వాల్యూ ఎంత అవుతుంది? 0 కదా. ఇది లెఫ్ట్ సైడ్ 20 degrees తిప్పుతుంటే ఇది రైట్ సైడ్ 20 degrees తిప్పగలుగుద్ది. సో ఇదేమో ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, నెట్ వాల్యూ సేమ్ అయిపోతుంది కదా, 0 అయిపోతుంది. ఎందుకు 0 అయింది సార్? ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి. చూడండి, 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తాం. అందుకే మనం చెప్పాం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మాలిక్యూల్కి అందులో ఒకటి కంటే ఎక్కువ మోర్ దాన్ 1 కైరాల్ కార్బన్స్ ఉంటే 0 అయ్యే ఛాన్స్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందంటే 0 అయిపోయినట్టే ఆప్టికల్ యాక్టివిటీ. ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ కాదు ఇది, కాంపౌండ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. బట్ ఆప్టికల్ యాక్టివ్ సెంటర్ ఉంది, ఇక్కడ ఉంది, కైరాల్ కార్బన్ ఇక్కడ ఉంది, 2 కైరాల్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మొత్తం నెట్ వాల్యూ 0 అయిపోతుంది. సో 2 or 3s నువ్వు ఇటు నుంచి చేసినా అంతే. ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చిన 3s 2r అవుతుంది. ఇటు నుంచి కౌంట్ చేసిన 1 2 3 4 2s 3r ఏదైతే ఏముంది. ఓకే, కాబట్టి ఇట్లా ఉంటే దాన్ని మీసో కాంపౌండ్ అంటారు. సరే, మీసో కాంపౌండ్స్ గురించి చెప్పినట్టు చెప్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది కాన్ఫిగరేషన్. రైట్, ఇప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? ఇలాంటి ఇచ్చినప్పుడు కష్టం అవుతుంది స్టూడెంట్కి. సో ఒకటి మాత్రం క్లియర్, ఇది లాస్ట్ ప్రియారిటీ లీస్ట్ ప్రియారిటీ అనేది క్లియర్. ఇప్పుడు 1 2 3 ఎవరికి ఇవ్వాలి చూడండి. ఈ కార్బన్, ఇది కార్బన్, ఇది కార్బన్. సో ఇక్కడ అన్ని కార్బన్సే కాబట్టి యూ కాంట్ డిసైడ్ విత్ ఫస్ట్ ఆటమ్. సో గో టు అటాచ్డ్ ఆటమ్స్. దీనికి 2 కార్బన్స్ 1 హైడ్రోజన్ అటాచ్ అయింది. ఈ కార్బన్కి 2 కార్బన్స్ 1 హైడ్రోజన్ అటాచ్ అయింది. ఓకే, దీనికి 2 హైడ్రోజన్స్ 1 కార్బన్ అటాచ్ అయింది. మరి దీనికి 1 హైడ్రోజన్ 2 times కార్బన్ అటాచ్ అయింది. మళ్ళీ ఈ కార్బన్కి 2 times ఇది అటాచ్ అయింది. ఇట్లా అనమాట. ఈ కార్బన్కి 2 times ఈ కార్బన్ అటాచ్ చేయండి, మళ్ళీ ఈ కార్బన్కి కూడా 2 times ఇది అటాచ్ చేయాలిగా. 1 time ఇది ఓకే, ఇంకో టైం కూడా కార్బన్. అంటే వెన్ కంపేర్డ్ విత్ దిస్ వన్, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, దీనికి అటాచ్ అయినాయి. ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ దీనికి ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, మళ్ళీ ఒక కార్బన్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇక్కడ సెకండ్ ప్రియారిటీ, ఇక్కడ థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి. సో క్లాక్ వైజ్ అంటే ఆర్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇది సిప్ రూల్స్లో చెప్తారనమాట. ఓకే, కాన్ ఇన్గోల్డ్ ప్రిలోగ్స్ రూల్లో చెప్తారు ఇవి. ఇది ఆర్ఎస్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో అంటే కొంతవరకు ఆర్ఎస్ కాన్ఫిగరేషన్లో కొన్ని బేసిక్స్ అయితే మీకు చెప్పినట్లే. సింపుల్గా ఏదైనా మాలిక్యూల్ ఇస్తే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ కనుక్కోవడానికి మీకు చెప్పినట్లే. నేను ఇప్పుడు గ్లూకోజ్ ఇస్తున్నా మీకు. నాకు కౌంటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. నేను ఇప్పుడు ఇచ్చిన ఈ స్ట్రక్చర్కి ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్. ఈ గ్లూకోజ్ స్ట్రక్చర్కి ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్. సో 2 3 4 5 వీటిలో ఆర్ఎస్లు చెప్పాలి నాకు. ఆర్ వస్తుందా ఎస్ వస్తుందా కామెంట్లో మీరు చెప్పండి. ఇది సో మీకు హోంవర్క్ లాంటిది. ఈ 2 3 4 5లో నాకు ఆర్ ఎస్ ఆర్ ఏమేమి వస్తాయో చెప్పాలి నాకు. ఓకే, ఇక్కడ ఆర్ వస్తుందా ఎస్ వస్తుందా, ఇక్కడ ఆర్ వస్తుందా అట్లా చెప్పండి. సో నేను అనుకుంటున్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా నేను.
దీనికి నెక్స్ట్ వీడియోలో మనం ఎనాన్షియోమర్స్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కొంచెం చెప్పాను, నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజ్ అని, దాని గురించి మళ్ళీ ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి, తర్వాత మీసో కాంపౌండ్స్ అంటే ఏంటి, అసలు నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ని ఎట్లా కనుక్కుంటాం. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి స్ట్రక్చర్ సేమ్ ఉండి అవి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రొటేషన్ని ఆపోజిట్ సైడ్లో అంటే ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ తిప్పితే వాటిని ఎనాన్షియోమర్స్ అంటారు, వాటినే ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. దట్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ ఐసోమరిజం. సో హౌ మెనీ ఆప్టికల్ ఐసోమర్స్ విల్ కమ్, ఒక కాంపౌండ్కి ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అది మీరు ఇది సెకండ్ వీడియో అనుకుంటే అది థర్డ్గా తీసుకోండి, లేదా ఇది థర్డ్ అనుకుంటే అది సెకండ్గా తీసుకోవచ్చు, లేదు అంటే ఫోర్త్ కూడా రావచ్చు ఇందులో. ఎందుకంటే డయాస్టీరియోమర్స్ మీసోమర్స్కే టైం ఎక్కువ పట్టింది అనుకోండి, ఎనాన్షియోమర్స్ డయాస్టీరియోమర్స్ మీసోమర్స్ వెడ్జ్ డాష్ నుంచి కన్వర్షన్ కూడా చెప్పాను అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ క్యాలిక్యులేషన్ రెస్మిక్ మిక్చర్ గురించి ఫోర్త్ వీడియోలో తీస్తాను. ఓకే, ఆప్టికల్ ఐసోమరిజం బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బట్ అర్థం కాకపోతే మాత్రం ఏమీ రాదు అందులో బిట్స్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ.